ఆ ముసలాన్ని ప్రాణాలతో వదిలేరంటే మన డబ్బులు దొరకవు. హలో, అవన్నీ ఆయన చూసుకుంటారు. డీజీపీనా? నేను హేమారెడ్డిని మాట్లాడుతున్నాను. కస్టడీలో ఉన్న ముసలాయనకి గాడ్స్గా ఎవరిని పెట్టారు? ఏంటయ్యా చచ్చు కేసులు పెట్టారు? మాట్లాడకుండా వాళ్ళు మార్చి మన ఢిల్లీ బాబుని పరంధామని పెట్టండి. అవునయ్యా, అందుకే సంతోషంగా నేనే డైరెక్ట్గా వస్తాను. మీ ఇద్దరికి రిలీఫ్. ఇక మీద వీళ్ళు చూసుకుంటారు. సార్ ఇప్పుడే కదా సార్ డ్యూటీలోకి వచ్చేది. హైకమాండ్ ఆర్డర్స్ అయ్యా. కూడా వీరప్పన్ కేసులా అవుతుంది అనుకున్నాను. మొత్తం మీద పట్టుకున్నారే, వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇంకేముంది, ఇక ప్రమోషనే. ఏం పరంధామయ్యా, పేలుతుంది కదా సార్. రాత్రి 10 గంటలకు. ఓకే ఏం డ్యూటీ చేస్తున్నారా మీరు? వెళ్ళండి, 4 మూల వెతకండి. మీ అందరినీ డిస్మిస్ చేస్తాను. జాగ్రత్త. కృష్ణస్వామి, తప్పు నువ్వు చేసి వాళ్ళ మీద ఎగురుతావు ఎందుకయ్యా? ముందు నిన్ను డిస్మిస్ చేయాలి. పెద్ద పోటుగాళ్ళ పట్టుకోగానే సరిపోదు. పట్టుకున్న వాడిని భద్రంగా ఉంచని తెలియని నువ్వేం పోలీసు అయ్యా? సారీ సార్, ఇట్స్ అ షేమ్ ఫర్ మీ. గివ్ మీ 2 days. ఆ ముసలాన్ని ఎలాగైనా పట్టుకు తీరుతాను. వెళ్ళవయ్యా. ఏం సేనాపతి, నీ మర్మకాలతో సంఖ్యలు చేయాలని చూస్తున్నావా? చిప్పకూడు పెట్టాల్సిన ఖైదీకి ఈ పప్పు అన్నం, చారన్నం, పెరుగన్నం. ఏంటి కృష్ణస్వామి గారు, రూట్ మార్చారా? నాదెప్పుడూ మీ రూటే. మీరు చేసింది కరెక్ట్. మా ఇంట్లోనే మీకు కర్పూర హారతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నేను మీ ఆటోగ్రాఫ్ తీసుకుంటాను, ఒట్టి కృష్ణస్వామిగా. బట్ కృష్ణస్వామి ఐపీఎస్ డ్యూటీ మర్చిపోరు. ఇప్పుడు నేను డ్యూటీయే చేస్తున్నాను. మీరు బతికుండడం గవర్నమెంట్లో కొంతమందికి ప్రాణ సంకటం. అందుకని మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్ళడానికి ముందే అంతం చేయాలని ప్లాన్ వేశారు. మిమ్మల్ని అరెస్ట్ చేయడం నాకు ఎటువంటి బాధ్యత, అదేవిధంగా మిమ్మల్ని ప్రాణాలతో తీసుకెళ్లి కోర్టుకు అప్పగించడం కూడా నా బాధ్యత. ఇవాళ శనివారం, సోమవారమే కోర్టు. అంతవరకు ఈ వివిఐపి నాకు అతిథి. కృష్ణస్వామి శభాష్, చెయ్యమంటే. బయలుదేరుతుందో వెంటనే నువ్వు బాంబేకి వెళ్ళావు. ఇదిగో ఫ్లైట్ టికెట్. బాంబే ఎందుకు? మీ నాన్న పోలీస్ కస్టడీలోంచి తప్పించుకున్నారు, అర్థమైందా? నేను మా నాన్న కారు తీసుకొచ్చాను. అందులో నువ్వు ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళొచ్చు. పోలీస్ కళ్ళల్లో పడకుండా నువ్వు ఫ్లైట్ లోపలికి వెళ్లేంత వరకు అన్ని ఏర్పాట్లు చేశాను. ఏంటి నువ్వు మాట్లాడేది? ఈ ముసలాడికి నేను భయపడి ఒక పిచ్చగాళ్ళ బొంబాయిలో అడుగు తినమంటావా? ఎన్ని రోజులు చందు? 1 రోజు 2 రోజులు ఎప్పుడో వాడిని పట్టుకుంటారు, లేదా షూట్ చేసేలా చంపుతారు. పిరికాళ్ళ బొంబాయి వెళ్లే కన్నా పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుని ఇక్కడే ఉండొచ్చుగా. రే, వారు తప్పించుకుందే పోలీసుల దగ్గర నుంచిరా. వెళ్ళరా. ఇదిగో బయలుదేరా, త్వరగా వెళ్ళు.
వాడు? చందు ఇక్కడ వాడెక్కడ? తెలీదు. అమృతం, నీకు అబద్ధం చెప్పడం తెలియదు, చెప్పాలని ప్రయత్నించుకో. ఎక్కడ వాడు? ఇప్పుడు భర్త బిడ్డ అన్నది కాదు ముఖ్యం, ఇల్లా దేశమా అన్నది ముఖ్యం. వాడెక్కడ? తెలీదు. హలో, థ్యాంక్ యూ. భార్య చెప్పింది, ఫోన్ చెప్పింది ఫ్లైట్ 1 hour లేట్ అని. ఆ పిల్లని చూడండి, చందుని పెళ్లి చేసుకోబోతోంది. తన జీవితం పాడు చేయకండి. చందు ఎన్ని జీవితమా? ఎన్నేళ్ళుగా తెలుసు నీకు? 2 సంవత్సరాలుగా. నాకు 30 ఏళ్ళుగా తెలుసు. నీకన్నా నాకేనమ్మా దుఃఖం ఎక్కువ. పెళ్ళైన ఎన్నో ఏళ్ల తర్వాత పుట్టిన బిడ్డ, వాడి ప్రాణంగా చూసుకుంటాను. నా చేతుల్లో ఆడుకునేటప్పుడు ముద్దించేవాడు, మీసం గుచ్చుకుందని ఏడ్చేవాడు. వాడికి నొప్పి కలగకూడదని మీసాన్ని తీసేసిన సేనాపతి వాడినే చంపాలనుకుంటున్నాడు. నీకంటే నాకేనమ్మా బాధ ఎక్కువ. అయినా ఒక ప్రాణాన్ని తీయాలని కూడా. తప్పంటున్నావా? నోరు లేని జీవాలకు దెబ్బ తగిలితేనే తట్టుకోలేవు నువ్వు. 40 మంది పసికందులు తప్పు కదా? బుద్ధికి తెలుస్తోంది, మనసుకు తెలియట్లే. నాకు మనసు బుద్ధి అన్నీ ఒకటే. దీనికి నువ్వు కోడలవడం కన్నా కూతురు అయ్యావంటే నేను ఎంతో సంతోషిస్తాను. పిచ్చిగా వాడు నేను ఇద్దరం క్షేమంగా ఉండాలని కోరుకోకు. థ్యాంక్ యూ. థ్యాంక్స్.
ఫార్వర్డ్ చేయమని చెప్పు. ఫార్వర్డ్ చేయండి. స్టాప్ ఇట్. రివైండ్ చేయమను. స్లో స్లో. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హలో హలో, ఎవరు? భారతీయుడు. మీరు 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 బతికే ఉన్నాను. కన్నబిడ్డనే చంపేసి తప్పుడు పని చేసే వాళ్ళకి గుండెల్లో చెరగని భయాన్ని సృష్టించారు. యు ఆర్ రియల్లీ గ్రేట్ సేనాపతి. అవును, ఇప్పుడు ఎక్కడి నుంచి మీరు? వినపడేంత దూరం నుంచే. నేను మాట్లాడేది ఇప్పుడు రికార్డ్ చేస్తున్నావే, అది రేడియోలో వినిపించవు. నేను తప్పించుకుపోయింది ఎయిర్పోర్ట్ వాచింగ్ టవర్ నుంచి రికార్డ్ చేసి ఉంటాను. అది టీవీలో చూపించు. జనానికి నేను ప్రాణాలతో ఉన్నట్టు తెలుస్తుంది. ఏ తప్పు జరిగినా నేను తప్పకుండా వస్తాను. భారతీయుడికి చావే లేదు. జై హింద్. హలో హలో